చూసావా ఎందరు భక్తులు అందరూ ఆ పరశురామయ్య పేరే చెప్పుకుంటున్నారు, కొలుచుకుంటున్నారు. దేవుడుండగా మానవ మాత్రులకెందుకు మొక్కడం? ఆయన దేవుడు లాంటివాడే. రండి. చూసుకోండి. జాగ్రత్త. జమీందారు గారి కుటుంబం దర్శనానికి వస్తున్నారు. ఓం రాజాధిరాజాయ ప్రసహ్య సాహినే నమో వయం వై శ్రవణాయ కుర్మహే సమే కామాన్ కామకామాయ మహ్యం కామేశ్వరో వై శ్రవణో దధాతు కుబేరాయ వై శ్రవణాయ మహారాజాయ తే నమః సామ్రాజ్యం భోజ్యం స్వరాజ్యం వైరాజ్యం పారమేష్టికం రాజ్యం మహారాజ్యమాధిపత్యం. ఓం సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్థసాధికే శరణ్యే త్రయంబకే దేవి నారాయణి నమోస్తుతే. అభీష్టఫల సిద్ధిరస్తు. ఆయురారోగ్యైశ్వర్య ప్రాప్తిరస్తు. సంతాన ప్రాప్తిరస్తు. దయచేయండి, దయచేయండి. ఈవిడ వారి భార్య. నమస్కారం. ఆవిడ వదిన గారు. నమస్కారం. స్వామి, మీరు మా దేవుడిలో అడుగుపెట్టిన వేళ విశేషం. మా వంశం నిలబడుతుంది. మా వాసు తండ్రి కాబోతున్నాడు. అమ్మా, మా కోడలి సీమంతానికి మీ తోడి కోడలిద్దరూ రావాలి. వాసు, పాదాలు సేవించుకో. పార్వతి, పార్వతి, సెలవు. గొప్పోళ్ళు గుడిలో ఉన్నంతసేపు కళ్ళే తెరవలేదు. అవును, సత్యమున్నారు. పార్వతి గర్భవతి. ఎందుక నాకు ఆ వేరిచ్చారు? పరశురాముడికి అరుగు బాగా అలవాటైపోయింది. ఇంటి కోడళ్ళు బయట ఉన్న ఆ 3 రోజులు పాపం వాడికి ఈ చోటు కూడా దొరకటం లేదు. ఎవరు మాత్రం ఏం చేస్తారు? ఇంట్లో పడుకోవద్దన్నారా? చాలేవే, వాడు బ్రహ్మచర్యం పాటించడం వల్లే మనకి ఈ మాత్రం పుణ్యమైనా దక్కుతోంది. సామేశ్వర ప్రాణనాడి కృతజ్ఞ కామ పూజిత
శృంగారరస సంపూర్ణ జయాజాలంధర స్థిత కోఢ్యాణ పీఠ నిలయ బిందుమండలవాసిని అరహో యాగ క్రమారాధ్య రహస్య తర్పణ తర్పిత సద్య ప్రసాదనే విశ్వసాక్షిణి సాక్ష్యవర్జిత షడంగ దేవతాయుక్త షాట్కుణ్య పరిపూజిత జగదం జగదం జగదం. అనసూయ, లోపలికి రా. అప్పికొండ స్వామి నీకు అనుమతి ఇచ్చారా? లేదు, అనసూయతో కొన్ని మాటలు చెప్పాలి. అనసూయ, తలుపు మోయి. అనసూయ, ఇలా రా. నీతో కొంచెం మాట్లాడాలి. ఇది మన ఇద్దరికి ఒక అగ్ని పరీక్ష. నీ సాయం లేకపోతే నేనొక్కడిని ఇది భరించలేను. నేను మంచి చేస్తున్నానో చెడు చేస్తున్నానో నాకు తెలియదు. మంచి చేస్తున్నానని అనుకుంటాను. లేకపోతే ఎవరికి వినబడిన ఆ గుడి గంటలు నా ఒక్కడికే వినిపించవు. నేను చెడు చేసిన తక్షణం ఆ గంటలు ఆగిపోతాయని నాకు తెలుసు. నిన్ను చాలా బాధ పెడుతున్నాను. అనుభవించవలసిన వయసు అడవి కాచిన వెన్నెల చేస్తున్నాను. నన్ను క్షమించు. మనం అందరిలాంటి వాళ్ళు కాము. ఇది ఎంత కఠినమైనా ఈ దారిని మనం వెళ్ళక తప్పదు. ఇది చెప్పడానికే పిలిచాను. పుత్రాస్తమానదక్షా అవతేహవంతే స్వానమసి అనసూయ, అప్పుడప్పుడు వచ్చిపోతుండమ్మా. అలాగే, మా అత్తగారిని అడిగి వస్తానండి. ఇంటి దగ్గర దింపురా. పార్వతి కడుపులో ఉన్నది భైరవమూర్తి బిడ్డే. ఇది పరమ పాపం. అయినా ఈ రుజువులు సాక్ష్యాలు చాలా. నా అంతటా నేను ఎలా కలుగు చేసుకోవటం? అప్పికొండ స్వామి గాని అమ్మవారు గాని చెప్పేదాకా నేను ఏదీ చెయ్యను. అసాధ్యం కూల్చిన పాపాన్ని నేను ఊడి కట్టుకోలేను.